వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు అజయ్ గారు ఉన్నారు, తుంగతుర్తి నియోజకవర్గం. అజయ్ గారు చెప్పండి, ఇప్పుడు ఈ మధ్యకాలంలో కేసీఆర్ నల్గొండ సభకు రావడం అది సూపర్ డూపర్ సక్సెస్ అయిందని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. సో నిజంగా ఆ సభ సక్సెస్ అయిందని చెప్పేసి అనుకోవచ్చు. అక్కడ కేసీఆర్ మాట్లాడిన మాటలు మళ్ళీ మేమే అధికారంలోకి వస్తున్నామని చెప్పేసి ఇట్లాంటి మాటలు మాట్లాడారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ సభ అట్టర్ ఫ్లాప్ సభ అన్న, అట్టర్ ఫ్లాప్ అయింది. కృష్ణా జలాల మీద ఏదైతే కేసీఆర్ అక్కడ సభ పెట్టిండో, మేడిగడ్డలో ఆయన ఉన్న దోపిడీ, అక్కడ నిలువు దోపిడీ చేసిండు. అక్కడ మొత్తం 90 లక్షల కోట్ల వరకు దోచుకు తిన్నాడు. ప్రాజెక్టు మొత్తం ఈరోజు కూలిపోయే పరిస్థితిలో ఉంది. కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి పూర్తిగా మేడిగడ్డ ప్రభుత్వం ఏదైతే దాన్ని ప్రాజెక్ట్ని ఏదైతే సీరియస్గా మేడిగడ్డ ఇష్యూ తీసుకుందో ప్రభుత్వం, అప్పటి నుంచి ఆయనే సతమతం అవుతుంది. దాని గురించే కేసీఆర్ గారు ఏదైతే దోపిడీ బయటకు వస్తుందో, విచారణ పేరుతో ప్రభుత్వం చేస్తున్నటువంటి విచారణ తన మీద ఏ విధంగా దోషిగా నిలబెడతారో ప్రజా కోర్టులు అనే భయంతో ఆయన నల్గొండ సభను ఎంచుకున్నాడు. నల్గొండ సభ కృష్ణా జలాల మీద కేసీఆర్ పెట్టిన సభ అట్టర్ ఫ్లాప్. కృష్ణా జలాలను ఆంధ్రాకు అప్పచెప్పిందే కేసీఆర్. కృష్ణా జలాలను ఆంధ్రాకు అప్పచెప్తున్నా, నేను రాయలసీమను రతనాల సీమ చేస్తాను. ఇక్కడ నుంచి ఏది ఉండదు. ఎంపీ ఎలక్షన్లో ఆయన ఎందుకు వస్తాడు? ఇక రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్లో ఆయన చిత్తుగా ఓడించినాము. ఇంకా ఆయన ఎంపీ ఎలక్షన్ ఆయనతోనే ఏం పని? ఎంపీ ఎలక్షన్ జాతీయ పార్టీలకు సంబంధించిన విషయము. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అది వస్తుంది. ఇక్కడ 17 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇక్కడ ఎంపీ ఎలక్షన్లో ఆయన 0% ఎఫెక్ట్ అనేదే లేదు. సరే, ఇప్పుడు మేము అంటే నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ నియోజకవర్గం భువనగిరి కదా, భువనగిరి నుంచి ఎవరికి టికెట్ ఇస్తే అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి? భువనగిరిలో పూర్తిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికే అధిష్టానం టికెట్ కేటాయించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే జనంలో ఉన్న వ్యక్తి, ప్రజాసేవలో ముందున్న వ్యక్తి, ఇంకోటంటే ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తి, యువ నాయకుడిగా గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా వాళ్ళు యూత్ కాంగ్రెస్ నుంచి కూడా స్టూడెంట్ లీడర్గా యూత్ కాంగ్రెస్గా ప్రజా సమస్యల మీద పట్టున్న వ్యక్తిగా ఆయన ఎప్పుడైనా ప్రజా సమస్యలు వింటాడు. జనాలందరికీ అనుగుణంగా, అంటే వారికి అందుబాటులో ఉన్న నాయకుడిగా పేరున్న నాయకుడు, ప్రజానాయకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి కాబట్టి వాళ్ళ పేరును అధిష్టానం ప్రకటిస్తున్నాను. 100% అన్నా. ఏది బీజేపీ లేదు, టీఆర్ఎస్ లేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి అక్కడ టికెట్ కేటాయించాలి. ప్రజా అభిప్రాయం అక్కడ వేయచ్చు. నామినేషన్లు అందరూ వేస్తారని అవకాశం అందరూ ప్రయత్నిస్తారు. కానీ ప్రజాబలం ఉన్న నాయకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారే కాబట్టి వారికే టికెట్ అధిష్టానం కేటాయిస్తుంది. పూలే గారి గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్కి లేదు. అధికారంలో ఉన్న రోజు ఏ రోజైనా పూలే గురించి వాళ్ళు చేసింది ఏం లేదు. జ్యోతిరావు పూలే గారి గురించి అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమే, వైఎస్ఆర్ పీరియడ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడు కోమరెడ్డి గారు ఉన్నటువంటి సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడే వాళ్ళు జయంత్యుత్సవాలు అవన్నీ జరిపారు అధికారికంగా. ఎక్కడికక్కడ రాష్ట్రంలో విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా మొట్టమొదటిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన జ్యోతిరావు పూలే గారి విగ్రహం పేరునే అక్కడ ప్రజాభవన్ కేటాయించడం జరిగింది. అక్కడ మా బట్టన్న గారిని ఉంచడం జరిగింది. అక్కడ మా సీతక్క గారిని ఉంచడం జరిగింది. అక్కడే ప్రజాపాలన నిర్వహించడం జరుగుతుంది. ప్రజా సమస్యలను స్వీకరించడం జరుగుతుంది. ఇంకా జ్యోతిరావు పూలే గారికి అంతకన్నా ఇంకేం ఇస్తాం మనం? భారతదేశానికి ప్రధానిగా చేసినటువంటి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం అందరికీ కూడా మనం తెలంగాణ ప్రజలం అక్కడ ఇస్తున్నటువంటి గౌరవంగా భావించాలి. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి టెలికాం వ్యవస్థలో వారు విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. ఈరోజు ఏదైతే ఐటీ రంగం ఉందో, టెలికాం రంగం ఉందో, ఆ రోజు వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఈరోజు ఈ విధమైన అభివృద్ధికి వారు ఆ రోజు తోడ్పాటును అందించారు. కాబట్టి అందుకు మనం వారు ప్రధానిగా ఉండి వారి ప్రాణాలను కూడా వాళ్ళు అధికారంలో ఉండి వాళ్ళు పోగొట్టుకున్నారు. కాబట్టి వారికి మన తెలంగాణ ప్రభుత్వం నుంచి 15 పక్కా గెలుస్తాం అన్న. 15 సీట్లకు పక్కా గెలుస్తాం, డౌటే లేదు ఇందులో. సో మొత్తానికి రేపు పార్లమెంట్లో జరగబోయే ఎన్నికల్లో దాదాపుగా 15 స్థానాలు గెలుస్తారని చెప్పేసి కూడా వారు చెప్పడం అనేది జరిగింది.